సో, ఆల్రెడీ మనం నిన్న ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసేసాం. సో, కొన్ని ఆన్‌లైన్ వెబ్‌సైట్స్‌లో చూసినా కానీ, కొన్ని న్యూస్ బులెటిన్స్‌లో చూసినా గానీ, ఒక దగ్గర పెద్ద హెడ్డింగ్స్ ఉంటాయి. ఒక దగ్గర చిన్న హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్‌గా ఉంటాయి. ఒక పారాకి మధ్యలో పారాగ్రాఫ్ స్పేసెస్ వస్తాయి. నిన్న మనం హై లెవెల్‌లో హెచ్1 ట్యాగ్ అని, పారాగ్రాఫ్ ట్యాగ్ అని చూసాం. సో, వెల్కమ్ టు నా హెచ్‌టీఎంఎల్ సిరీస్ డే 2. సో, ఈరోజు డే 2 సిరీస్‌లో మనం హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్ అండ్ కామెంట్స్, హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి, పారాగ్రాఫ్స్ ట్యాగ్స్ గురించి, కామెంట్స్ ఏంటి, వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ హెడ్డింగ్స్. సో, నిన్న మనం చూసాం హెచ్1లో మనం ఒక టెక్స్ట్ ప్రింట్ చేసాం, అది ఎలా వచ్చిందో చూసాం. సో, ఈ హెచ్‌టీఎంఎల్‌లో హెచ్1 నుంచి హెచ్6 వరకు 6 ట్యాగ్స్ ఉంటాయి. హెచ్1, హెచ్2, హెచ్1 టు హెచ్6 వరకు. సో, ఇందులో హెచ్1 అనేది వెరీ బిగ్ అనమాట. హెచ్6 అనేది వెరీ స్మాల్. వెరీ బిగ్, వెరీ స్మాల్ ఈజ్ నథింగ్ బట్ ద ఫాంట్ సైజ్. అంటే హెచ్1లో మనం పెట్టిన టెక్స్ట్ చాలా పెద్ద టెక్స్ట్ వస్తుంది. నిన్న మనం ఆల్రెడీ చూసాము. ఈ డిఫరెన్సెస్ కూడా మనం చూద్దాము. అండ్ హెచ్2లో పెట్టిన టెక్స్ట్ హెచ్1 టెక్స్ట్ కన్నా కొంచెం చిన్నది, హెచ్3 ఇంకా చిన్నది. అలా హెచ్6 ట్యాగ్లో ఉన్న టెక్స్ట్ అన్నిటికన్నా చిన్నది, వెరీ స్మాల్ అన్నట్టు. సో, ఈ 6 ట్యాగ్స్ యూజ్ చేసి మనం మెయిన్ హెడ్డింగ్స్ కానీ, సబ్ హెడ్డింగ్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. బట్ రెగ్యులర్గా యూజ్ చేసే టెక్స్ట్ అంటే నార్మల్ పారాగ్రాఫ్స్, కంటెంట్స్, వాటి కోసం అయితే మ్యాక్సిమం ఈ ట్యాగ్స్ ఎవరు యూజ్ చేయరు. ఎక్కడైనా హైలైట్ చేయాలి, ఫాంట్ సైజ్ కొంచెం పెద్దగా చూపించాలి అనే సిచ్యువేషన్స్లో మాత్రమే యూజ్ చేస్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్. నిన్న మనం ఇది కూడా చూసాం, పీ ట్యాగ్. పారాగ్రాఫ్ ట్యాగ్ ఏంటి అంటే ఒక పారాగ్రాఫ్కి ఇంకొక పారాగ్రాఫ్కి మధ్యలో ఎనఫ్ స్పేస్ క్రియేట్ చేయాలి అంటే చూడడానికి నీట్గా ఉండాలి. ఒక పారాగ్రాఫ్కి ఇంకొక పారాగ్రాఫ్కి మనం నోట్బుక్లో రాసుకునేటప్పుడు, మనం పెన్తో రాసుకునేటప్పుడు కొంచెం స్పేస్ ఆటోమేటిక్గా ఇస్తాం కదా. సో, అటువంటి స్పేస్ క్రియేట్ అవ్వడానికి మనం ఈ పారాగ్రాఫ్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. ఒకవేళ నాకు ఈ స్పేస్ సరిపోదు, నాకు ఎక్స్ట్రా స్పేస్ కావాలి, ఒక 2-3 పారాగ్రాఫ్ ట్యాగ్స్ అన్న పెట్టుకోవచ్చు అనుకుంటే అది మన చాయిస్ అనమాట. మనకి కావాల్సినంత స్పేస్ బట్టి ఈ ట్యాగ్స్ టెక్స్ట్ మధ్యలో పారాగ్రాఫ్స్ మధ్యలో యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇందులోనే ఇంకొకటి ఏంటంటే బ్రేక్ ట్యాగ్. సో, ఈ పారాగ్రాఫ్ ట్యాగ్కి బ్రేక్ ట్యాగ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది ఎగ్జాక్ట్గా ఒక పారాగ్రాఫ్ లైన్ స్పేస్ ఇస్తుంది. బట్ ఈ బ్రేక్ ట్యాగ్ ఏం చేస్తుంది అంటే ఆ లైన్ని జస్ట్ అక్కడితో బ్రేక్ చేసి కింద లైన్లో చూపిస్తుంది. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ స్పేస్ వచ్చింది కదా, ఈ హెడ్డింగ్కి అండ్ ఈ లైన్కి మధ్యలో ఉండే స్పేస్, పారాగ్రాఫ్ స్పేస్ అయితే ఇలా క్రియేట్ చేస్తుంది. అదే బ్రేక్ ట్యాగ్ నేను యూజ్ చేస్తే ఇక్కడితో ఈ లైన్ ఎండ్ అయిపోయి నెక్స్ట్ లైన్లో వచ్చింది. బట్ మధ్యలో స్పేస్ అయితే ఏం లేదు. ఒక లైన్ స్పేస్ క్రియేట్ చేసేదాన్ని పారాగ్రాఫ్ స్పేస్ అంటారు. జస్ట్ నెక్స్ట్ లైన్లోనే ప్రింట్ చేసేదాన్ని బ్రేక్ ట్యాగ్ యూజ్ చేసి బ్రేక్ స్పేస్ అంటారు. సో, ఇది కూడా మనం చూద్దాం ప్రాక్టికల్గా. నెక్స్ట్ కామెంట్స్ ఇన్ హెచ్టీఎంఎల్. ఈ కామెంట్స్ అనేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం పెద్ద పెద్ద కోడ్స్ రాసినప్పుడు ఇక్కడ నాకు హెడర్ పార్ట్ ఉంది, ఇక్కడ ఒక కోడ్ పార్ట్ ఉంది, ఇక్కడ ఇంకొక బ్లాక్ పార్ట్. అంటే ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్లోనే చూసుకుంటే ఒక ప్రోడక్ట్ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను, ఈ పక్కన ఇంకొక ప్రోడక్ట్ డిస్ప్లే చేస్తాను. సో, ఈ ప్రోడక్ట్ రిలేటెడ్ కోడ్ అంతా ఒక దగ్గర ఉంటుంది, ఈ ప్రోడక్ట్ రిలేటెడ్ కోడ్ అంతా ఒక దగ్గర ఉంటుంది. నేను నా హెచ్టీఎంఎల్ కోడ్ ఓపెన్ చేసిన వెంటనే నాకు అది అర్థమయ్యేలా ఉండాలి అంటే నేను అక్కడ ఒక కామెంట్ పెట్టుకుంటాను. దిస్ కోడ్ ఈజ్ ఫర్ ఫస్ట్ ప్రోడక్ట్, దిస్ కోడ్ ఈజ్ ఫర్ సెకండ్ ప్రోడక్ట్, అలా పెట్టుకుంటాను. సో, అలా పెట్టుకుంటే చూడగానే నాకు ఓకే, నా కోడ్లో ఇది ఫస్ట్ ప్రోడక్ట్ కోడ్, ఇది సెకండ్ ప్రోడక్ట్ కోడ్ అని అర్థమవుతుంది. నేను కూడా కావాలి అనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. నిన్న మనం డే 1లో జస్ట్ ఒక బేసిక్ వెబ్సైట్ క్రియేట్ చేసాం. సో, ఇది నా బేసిక్ వెబ్సైట్. ఇప్పుడు నేను నా ట్యాగ్స్ ఉన్నాయి కదా, హెచ్1 టు హెచ్6. ఓకే. సో, నేను జస్ట్ సేవ్ చేసా. నా ఫైల్ నేను మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. సో, మీరు చూడొచ్చు, దిస్ ఈజ్ హెచ్1, దిస్ ఈజ్ హెచ్2 అండ్ హెచ్3, హెచ్4, హెచ్5, హెచ్6. సో, నేను మీకు ఇందాక చెప్పినట్టే హెచ్1 అనేది వెరీ బిగ్ టెక్స్ట్. నిన్న మనం ఇది కూడా ప్రీవియస్ డే 1 సిరీస్లో హెచ్1లో పెట్టాం కాబట్టి ఇది ఒకే సైజులో ఉంటాయి. సో, ఇది వెరీ బిగ్, ఇది వెరీ స్మాల్.
సపరేట్గా ఫాంట్ సైజెస్ ఇచ్చుకోవచ్చు, సపరేట్గా ఫాంట్ సైజెస్ పెంచుకోవచ్చు, అదంతా సిఎస్ఎస్ యూజ్ చేసి చేసుకోవచ్చు. అదంతా కూడా మనం నేర్చుకుందాం. బట్ ఇన్బిల్ట్ ట్యాగ్స్ ఏంటి అంటే H1 to H6 వరకు మాత్రమే ఉంది. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ స్పేస్. సో ఇది కూడా మీకు ఆల్రెడీ తెలుసు. సో నిన్న మనం స్టార్ట్ చేసాం అని కామెంట్ చేశారు కదా, ఈరోజు మీకు నచ్చిన హెడ్డింగ్ ట్యాగ్ కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ నేను సేవ్ చేసి ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ అని ఇక్కడ ఒక స్పేస్ వచ్చింది, ఇక్కడ ఒక స్పేస్ వచ్చింది. సో ఇది ఇన్నఫ్ స్పేస్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, అలా కాకుండా నేను పారాగ్రాఫ్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా బ్రేక్ అని ఇస్తే, సో ఇప్పుడు ఇక్కడ నేను బ్రేక్ ట్యాగ్ ఇస్తాను. ఇక్కడ కూడా నేను పారాగ్రాఫ్ స్పేస్ తీసేయాలి. ఓకే, సో తీసేస్తే చూడొచ్చు, మీరు చూస్తే నెక్స్ట్ లైన్లో ఇది ప్రింట్ అయిపోయింది. ఈ లైన్కి మధ్యలో ఎటువంటి స్పేస్ లేదు. సో ఇది పారాగ్రాఫ్ స్పేస్కి అండ్ బ్రేక్కి డిఫరెన్స్ అనమాట. సో నెక్స్ట్ కామెంట్స్. ఈ కామెంట్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయంటే, ఈ కామెంట్స్ని మనం ఇలా ఈ యాంకర్ ట్యాగ్లో ఎక్స్క్లమేటరీ మార్క్ అండ్ హైఫన్స్ ఇలా రాయాలి. సో దిస్ ఈజ్ ఎ కామెంట్ అని పెట్టాను కదా, నేను సేవ్ చేశాను. రీఫ్రెష్ చేస్తే ఇక్కడ నాకేం కనిపించదు. ఈ కామెంట్స్ జస్ట్ కోడింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి రిఫరెన్స్ కోసం మాత్రమే, వెబ్సైట్లో అసలు ఏం కనిపించదు. ఓకే, సో ఈరోజు మనం HTML ట్యాగ్స్ గురించి, హెడ్డింగ్స్, పారాగ్రాఫ్, కామెంట్స్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ సెషన్లో ఇమేజెస్, లింక్స్ అవన్నీ నేర్చుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టే ట్యూన్డ్.